నమస్తే. రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఒక పక్కన లక్షకు పైన ఎవరైతే రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ₹1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడబోతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం రాజీవ్ యువ వికాసానికి 4 కేటగిరీలు విభజించింది. మనందరికీ తెలుసు, రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చినటువంటి దరఖాస్తులు సుమారుగా 16 నుంచి 17 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ప్రభుత్వ లక్ష్యం ఏంటిదంటే 5 లక్షల మందికి మేము రాజీవ్ యువ వికాసాన్ని ఆ పథకం ద్వారా మేము చేయూత అందిస్తామని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం చెప్పింది. దానికోసం బడ్జెట్ కోసం ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దానికి ఉన్నటువంటి పైసలు దానికి పక్కన పెట్టేసినాం ఆల్రెడీ. మీరు అప్లై చేసుకోవడం ఆలస్యం, మీ అకౌంట్లో పైసలు పడతాయి అనేది ప్రభుత్వం యొక్క వాదన మొదటి నుంచి. ఈ పథకాన్ని ఎప్పుడైతే ప్రకటించిన తర్వాత ఇది పదే వేదికల ద్వారా ఇది అమలు కాకముందుకే ఒక 600 సార్లు చెప్పొచ్చు వీళ్ళు, మేము రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకి మేము ఉపాధి కల్పించబోతామున్నాం అనేది. మరి ఇప్పటివరకు ఒక్కడికన్నా ఇచ్చారంటే ఇవ్వలేదు. అది 2వ తారీఖు నుంచి ఆ చెక్కులు ఇస్తారట. మరి 2వ తారీఖు నుంచి చెక్కులు అందిస్తే ఎంతమందికి చెక్కులు ఇస్తారు? మీరు అన్నటువంటి లక్ష్యం 6,000 కోట్ల రూపాయలు. 6,000 కోట్ల రూపాయలు కాకుండా వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక 3,000 కోట్ల రూపాయలు, 6,000తో పాటు ఇంకొక 3,000 కోట్ల రూపాయలను కలిపి 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ వికాస్ పథకానికి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండ్రు. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను అందుకే మొదట్లో చెప్పిన ₹1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి గుడ్ న్యూస్, 1,00,000కు పైన ఉన్నటువంటి వాళ్ళకి బ్యాడ్ న్యూస్. మరి రాష్ట్రంలో 16 లక్షల మందికి పైన పెట్టుకున్నటువంటి దరఖాస్తుల్లో కేవలం 2 లక్షల మంది కూడా 1,00,000 లోపు రుణానికి దరఖాస్తు చేసుకోలేదు. అంటే ఏమనుకున్నారు అందరూ, మేము పెట్టుకునేదో లోను, ఒకసారి మనం లోన్కి అప్లై చేసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాల వరకు మనం ప్రభుత్వ స్కీమ్స్కి అనర్హులం అవుతాం. ప్రభుత్వం అందించేటువంటి సబ్సిడీలకు కానీ లోన్లకు కానీ మనం ఇక అర్హత కోల్పోతాం 5 సంవత్సరాల వరకు. ఇక 5 సంవత్సరాల వరకు మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏం రావు. అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది యువత అంటే 21 సంవత్సరం నుంచి మీ 60 సంవత్సరాల లోపు అప్లై చేసుకోవాలని చెప్పింది. కాబట్టి చాలామంది ఏమనుకున్నారు, వస్తే ఈ ₹1,00,000 లోపు మనం పెట్టుకుంటే ఏం లాభం ఉంటుంది, పెట్టుకుంటే పెద్దగానే పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి ఓ 2 లక్షలు 4 లక్షలు పెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాను. దానివల్ల ఏమైంది, దరిదాపుగా 12 నుంచి 13 లక్షల మంది అట, 12 నుంచి 13 లక్షల మంది 2 లక్షల నుంచి 4 లక్షల వరకు రుణాలు పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళకు పంగనామాలు పెట్టింది ప్రభుత్వం. పంగనామాలు పెట్టి కేవలం 50,000 ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి సబ్సిడీ 50,000కి వాళ్ళ అకౌంట్లో పడతాయి. ఇక దానికి దరఖాస్తులు మళ్ళీ తిరుగుడు ఇదంతా ఏది లేదు, ఇక అయిపోయింది. ఇక బ్యాంక్ కూడా అప్రూవ్ చేస్తే అయిపోయా, బ్యాంకు కూడా అవసరం లేదు. ఇక సిబిల్ స్కోర్ వారికి ఏమవసరం, 100% 50,000కు 50,000 పడుతూనే ఉన్నాయి ప్రభుత్వం నుంచి. ఇక ₹1,00,000 తీసుకున్నట్టయితుంటే 80% నుంచి వాళ్ళు రుణాలు ఇస్తా ఉన్నారు కాబట్టి 1,00,000 లోపు వాళ్ళు వెళ్ళిపోతారు. దాని ద్వారా ఏమవుతా ఉన్నది, ప్రభుత్వానికి భారం తగ్గింది. ఇప్పుడు ₹6,000 మేము ఆల్రెడీ పక్కకు పెట్టామని చెప్పేస్తే ఇప్పుడు కేవలం జూన్ 2వ తారీఖు అమలు అయ్యేటువంటి చెక్కులు కేవలం ₹1,000 కోట్ల. మరి ఇంకా 5,000 కోట్ల రూపాయలు ఎవరు మింగింది? మరి ఇవి అమలు చేస్తే ఇప్పుడు ₹50,000 ఇప్పుడు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో 5 లక్షల మందికి మీరు ఇస్తారన్నారు. 5 లక్షల మందిలో మీరు మొదటి విడతలో 3 లక్షల మందికి ఇచ్చినారు అనుకో, ₹1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకు 50,000, ₹1,00,000 ఉన్నటువంటి వాళ్ళనేమో ఒక సంబంధించినటువంటి 1,00,000 మందిని, అలాగే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళని 1,00,000 మందిని, దాని తర్వాత ఇంకొక 1,00,000 మందిని చేస్తే ఇది ఒక రకంగా వెళ్ళిపోవు. కానీ అట్లా కాదట, కేవలం 50 నుంచి ₹1,00,000 ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇప్పుడు రుణాలు రాబోతూ ఉన్నాయి. ఈ రుణాలు రాకపోతూ ఉన్నాయి. ఇక మరి ఇక తతింబయ్య మరి ఎప్పుడు ఇస్తారంటే అది దేవుడు ఎరుగు. అది వస్తాయా సార్ అంటే దిక్కులేదు దివారం లేదు, దానికి మనం క్లారిటీ ఇవ్వలేము. సో అది జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా. దానిపైనే మళ్ళీ కుటుంబంలో ఒక్కరికి ఇస్తావా, ఇద్దరికి ఇస్తావా, ఇది ఎవరికో కాలబెట్టు. కానీ కనీసం ఈ 50,000 సంబంధించినటువంటి అంశం ఏంటిది, దీని పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక ఆలోచించారు అయిపోయింది. ఎందుకంటే 2వ తారీఖు వరకు చెక్కులు సంబంధించిన సిద్ధం అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఒక పక్కన బ్యాంకు కూడా ఒప్పుకోవట్లేదు.
ఇంకొక పక్కనేమో ఇగో ఈ రకమైనటువంటి కొర్రీలు. ఈ మొదటి నుంచి కూడా ఇట్లా అయిపోతా ఉన్నది. రాజు వికాసానికి మొదటి నుంచి రేషన్ కార్డు కావాలి, మన్ను కావాలి, మశానం కావాలని చెప్పేసి కొన్ని రోజులు అట్లా జరిపిండ్రు. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడేమో దీనికి కావాల్సినటువంటిది ₹1,00,000 లోపు మాత్రమే దరఖాస్తు చేసుకుంటూ ఇస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇది ఎట్లా మేము కూడా పడుతుంది? ఇగో మొన్న గతంలో మనం చూసుకోవచ్చు. దాంట్లో ఇగో యువతకు మంచి ఛాన్స్ పేపర్లల్లో ఇప్పుడు తాటికే అంత అక్షరాలతో రాసిండు. యువతకు వస్తూ ఉన్నాయి, రేపు వస్తూనే అకౌంట్లో పడతా ఉన్నాయి. ఇక మీరు ఏమైనా చిన్న చిన్న ఉద్యోగాలకి ఇట్లా ఏమైనా చేసుకున్నట్టయితే అన్ని వదిలిపెట్టి హైదరాబాద్లో పనిచేస్తే వదిలిపెట్టిపోయి ఇంటికాడ ఏదో షాప్ పెట్టుకుని ఇక బతకొచ్చు అన్నటువంటి తీరుగా ప్రచారం అయిపోయింది. కానీ తీరా చూస్తే ఇలా ఏమైంది? కేవలం ₹1,00,000 ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే. అది కూడా ₹1,00,000 ఉన్నటువంటి వాళ్ళంటే 50,000కు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ పడతాయి. సో ఇంకోటి ఏంటంటే జిల్లాల వారీగా లిస్టు తీసినట్టు అయితే సరే, జిల్లాల వారీగా కాదు గ్రామాల వారీగా తీసుకోరు. గ్రామాలలో ఎవరైనా ఒక 10 మందో లేకపోతే ఒక 10 మంది అప్లై చేసుకున్నారు అనుకుందాం. 10 మందిలో 9 మంది ₹1,00,000 పైన అప్లై చేసుకున్నారు. ఒకరు మాత్రం 50,000కి అప్లై చేసుకున్నారు. ఆ ఒక్కరు కూడా ఒకరు అరవ కూడా కాదు, ఒకరు అరవ ఉంటారు అంతే తప్పించి ఇంకేం కాదు. ఒకరు అరవను మొత్తం అంతా కూడా వస్తే కావచ్చు 4,00,000 2,00,000. కానీ మేము ఇది ఏదో 50,000కు ఈ 60,000కు పెట్టుకోవడం ఏందని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి మరి దర్దాపుగా చాలామంది యువత అంతా ₹4,00,000కు పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఇగో ఏమిచ్చిల్లు, ఇగో మనకు కావాల్సినటువంటి 50,000 వరకు రుణాలు తీసుకుంటే ఇక్కడ 100% సబ్సిడీ, మనం బ్యాంకుకు రూపాయి కట్టన అవసరం లేదు. ఇక 50,000 నుంచి ₹1,00,000 తీసుకుంటే 90% అట. సార్ ఇంతకుముందు నేను 80% ఏమన్నా. 50 నుంచి ₹1,00,000 తీసుకుంటే ఇప్పుడు 10,000 కడితే అయిపోతుంది. ఎవరు బ్యాంక్ వరకు మనం 10,000 కడితే ₹90,000 ప్రభుత్వం ఇస్తుంది. ఈ బ్యాంక్ వరకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇక్కడిగా వాళ్ళు కూడా కొర్రీలు ఈ సిబిల్ స్కోరు, ఈ స్కోరు, ఆ స్కోరు అని చెప్పాల్సిన అవసరం లేదు. దానికి అసలు మినహాయింపే. కాబట్టి ఈ 2 వర్గాలకి ఇస్తారన్నట్టు. మొత్తం 4 సంబంధించినటువంటి విడతలుగా విభజించిండ్రు, 4 రకాలైనటువంటి లోన్లుగా విభజించిండ్రు. దాంట్లో 50,000, ₹1,00,000, 2,00,000 పైన 4,00,000 లోపు. సో ఇట్లా పెట్టుకొని ఏం చేసింది, ఇక్కడ 50,000 వరకు 100% సబ్సిడీ ప్రభుత్వం నుంచి, 50,000 నుంచి 1,00,000 తీసుకుంటే 90% సబ్సిడీ. దాంట్లో 1,00,000 నుంచి 2,00,000 వరకు తీసుకుంటే 80% సబ్సిడీ. ఇక 2,00,000 నుంచి 4,00,000 లోపు తీసుకుంటే 70% సబ్సిడీ ఇస్తారు. అలాగే వల్నరబుల్ గ్రూప్స్కు 1,00,000 వరకు 90% అట. ఇదంతా ఇది వేరే అనుకో. సరే మొత్తానికైతే 4 విడతలుగా 4 విభాగాలుగా విభజించి దీంట్లో 2,00,000 నుంచి 4,00,000 వరకు 70%, 1,00,000 నుంచి 2,00,000 సంబంధించి 80%. ఈ 2 సంబంధించినటువంటి దాంట్లో పెట్టుకున్నటువంటి 16 లక్షల సంబంధించిన అప్లికేషన్లో దర్దాపుగా 12 నుంచి 13 లక్షల మంది ఈ రుణానికి అప్లై చేసుకున్నారు. ఏది 70 నుంచి 80% సబ్సిడీ నుంచి 70% సబ్సిడీకి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళే ఎక్కువ. అంటే 2,00,000 నుంచి 4,00,000 వరకు, అలాగే 1,00,000 నుంచి 2,00,000 వరకు పెట్టుకున్నటువంటి లోన్లే ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి ఇయ్యనట్టు ఇప్పుడు ఇక మీరు మర్చిపోరు. ఇక అది వస్తుందా రావా వస్తాయి అంటే ఇక మనం అయితే చెప్పలేము. మరి ఇదేదో మనం ఏదో కోట శ్రీనివాసరావు ఏదో సినిమాలో మనం దానికి చికెన్ ముక్కను కట్టి ఏదో తిన్నట్టుగా ఉంటుంది కథ అంతా. ఇది ఏదో ఊరిచ్చి ఏదో చేసినట్టుగానే కనబడతా ఉంటుంది. ఇది ఇస్తారా లేదో తెలియదు కానీ మరి రేపు మరి ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు. కాబట్టి మరి ఏదో ఇది ఊరికో కోడి ఇంటికో ఈక అన్నటువంటి తీరుగా ఇలా ఈ వ్యవహారం అయితే కనబడుతుంది. రాజీవ్ యువ వికాసం సంబంధించినటువంటి ఆ స్కీములో మాత్రం ఇదే నడుస్తూ ఉన్నది. ఇది ఇక ముంగడ పడేటువంటి వ్యవహారం అయితే నాకైతే కనబడతలేదు. ఇక మీరు 2,00,000, 1,00,000 నుంచి 2,00,000, 2,00,000 నుంచి 4,00,000 పెట్టుకున్నటువంటి వాళ్ళు మీరు ఇక ఏదో ఇంకా ఆశపడి ఇంకా ప్రభుత్వం ఇస్తుందో రేపు ఇస్తుందో ఎల్లుండి వస్తుందో అంటే ఇక నేను గతంలో చెప్పినటువంటి విధంగానే ఇది ఒంటె పెదవులకు కనుక నక్కాశ పడ్డట్టుగా అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడైతే మీరు దీని మీద ఆశ అయితే పెట్టుకోకుర్రి. ఇది ఎక్కడ ఒక్కరికి కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు. 100% కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2వ తారీఖు ఇచ్చేటువంటి లోన్లు 50,000 నుంచి 1,00,000 లోపు ఉన్నటువంటి అని గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒకసారి ఇలా ఆ వార్తా పేపర్లో కూడా కుటుంబంలో ఒకరికే యువ వికాసం, ఇది కొత్తగా చెప్పేదే ఉన్నది. మొదటి నుంచి చెప్పే వ్యవహారమేనే. కుటుంబంలో ఒకరికే ఇస్తామని చెప్పి, ఒకరికే పోతే 10 మంది ఉంటారు, 10 మందికి ఇస్తారా? అసలు ఒకరు పెట్టుకుని ఒకరికే గతి లేదంటే ఇంకా ఇద్దరికి ఇచ్చడం ఎక్కడిది? ఇది తుది దశకు లబ్ధిదారుల ఎంపిక 1-2 రోజుల్లో ప్రక్రియ పూర్తికి చర్యలు. జూన్ 2న అర్హులకు పత్రాల జారీ. దరఖాస్తు చేసుకున్న 16.23 లక్షల అభ్యర్థులు మొదటి విడతలో ₹1,00,000 రుణాలు. ఇగో మొదటి విడతలో ₹1,00,000 రుణాలు అయిపోయిందా? ఇక 1,00,000 పైన అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అయిపోయింది. ఇక మీ ఆ కాగితాల ఖర్చు దండగా ఆ మీ సేవ చుట్టూ తిరిగినటువంటి టైం వేస్ట్.
ఈ జిరాక్స్ల ఖర్చు దండగా ఇది అది ఇంకా నాకైతే నమ్మకం అనిపించలేదు. ఇంకా రెండో దశ మూడో దశ ఇస్తారన్నటువంటి నమ్మకం అయితే అనిపిస్తలేదు. కానీ సరే ఇస్తే మంచిదే. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టగా కుటుంబంలో ఒకరికే లబ్ధి చేకూరనుందని సమాచారం. ఇప్పటికే ఆ స్కీమ్కు సంబంధించిన దరఖాస్తుల గడువు సైతం ముగిసింది. యువ వికాసం పథకంలో రుణాలు పొందేందుకు 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపిక సైతం కూడా పూర్తి చేసుకునేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. 1-2 రోజులలో ఈ సంబంధించిన ఇంకా 1-2 రోజులు ఏంది, ఇలా 26వ తారీఖు 2వ తారీఖు మీరు చెక్కులు ఇస్తామని చెప్పేసి అంటారు. అంత కొడితే వారం లేదు. ఇక మరి ఇంకా తుది దశ మలి దశ ఇదేందో కథ అర్థమవుతుంది. నేను ఏమంటా ఉన్నా, ఇది కేవలం 2వ తారీఖు ఇస్తామని చెప్పేసి బీరాలు పలికినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కేవలం నాకు తెలిసి మండలానికి ఒక 10 మందికి వస్తాయి కావచ్చు అనుకుంటున్నాను నేనైతే. దాని తర్వాత మిగతాది చూసుకున్నాం. కానీ ఇప్పుడైతే జూన్ 2వ తారీఖు ఇవ్వాలి కాబట్టి ఎంతో కొంతమందికి ఊరికొక్కరికన్నా ఇవ్వాలన్న ఉద్దేశాన్ని కనబరుస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో మొత్తానికి 16.23 లక్షల మంది అప్లై చేసుకుంటే 16.23 లక్షల మంది అప్లై చేసుకుంటే ప్రభుత్వ లక్ష్యం 5 లక్షల మందికి ఇస్తామని. 5 లక్షల మందికి ఎంత ఇస్తారా పైసలు అంటే 4 లక్షల వరకు రుణాల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ బడ్జెట్ను అన్ని అంచనా వేసి 6,000 కోట్లు ఇక సరిపోతలేదు కాబట్టి ఇంకో 3,000 కోట్లు కలుపుతామన్నారు. ఈ 3,000 కోట్లు గంగలే కలిసిపోయినాయి. 6,000 కోట్లకు గతేలి. కేవలం 1,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని నడిపిస్తా ఉన్నారు ఇప్పుడు. అంతే 1,000 కోట్లు మాత్రమే. దీనిలో ఎక్కువ మంది అప్లై చేసుకునే ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అనగారిన వర్గాలు. వాళ్ళకి ఇవ్వడానికి పైసలు కేవలం 1,000 కోట్ల రూపాయల. గతంలో ఉన్నటువంటి దుర్మార్గుడు కేసీఆర్ బీసీ కార్పొరేషన్ రుణాలను పంగనామాలు పెట్టి తీసేసిండు. దానికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఉండేది, కనీసం 50,000 లక్ష రూపాయలు వచ్చేది ప్రతి ఏడు. అట్లా పెట్టేది ఒక స్కీమ్. మొత్తం ఆ స్కీమ్లో లేకుండా చేసిండు. అది వీళ్ళు వచ్చిన తర్వాతనైనా కానీ ఏదైనా ముంగడ పడుతుంది కావచ్చు. వీళ్ళకైనా కొంత ఎంతో కొంత వాళ్ళు బిజినెస్లు పెట్టుకోవడానికి, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే లక్ష రూపాయలకి ఏమవుతుంది? ఒక పాన్ డబ్బా రాదు. చిన్న డబ్బా సంబంధించినటువంటి చేసుకునేదానికే రాదు. లోపల ఉన్నట్టు డబ్బా చేయించుకొని సపరేట్ గూకోవాలి వాడాల. ఓ ప్యాన్ గిన్నె పెట్టుకుని అలా గూకోవాలన్నట్టు నువ్వు చేసిన ఘనకార్యానికి. ఈ లక్ష రూపాయలకి ఏమొస్తుంది? సో ఇగో ఇది 50,000 నుంచి 1,00,000 రూపాయలకు మాత్రమే ఈ మొదటి విడతలో పైసలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక మీరు ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఇక మీరు మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ ఇక తిరగకుర్రిగా. ఇది ఎందుకంటే ఎక్కువ మంది ఈ 1,00,000 రూపాయలకు 50,000 కూడా మనం ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 4 లక్షలు వచ్చినట్టు అయితే ఎంతో కొంత కుటుంబానికి ఉపయోగపడుతుంది, దేనికో బిజినెస్ కన్నా ఉపయోగపడుతుంది. కానీ ఈ 50,000 రూపాయలతో ఏం చేసుకోగలుగుతాం? ఇక దీనికి సంబంధించినటువంటి ఆ పూర్తి వివరాలు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటి విడతలో 1,00,000 లోపే రాజీవ్ యువ వికాసం పథకం కింద మొదటి విడతగా 1,00,000 రూపాయల రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న అర్హులైన 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీలో భాగంగా కేటగిరీ 1-2 యూనిట్లకు కేటాయించనుంది. ఇందులో అర్హులైన 1.32 లక్షల మంది లబ్ధిదారులకు ఈ స్కీమును తక్షణమే అమలు చేసేందుకు 1,100 కోట్ల డబ్బు అవసరమని గుర్తించింది. ఎంతమంది? 13,32,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు. మొత్తం ఎంత? 16,23,000 మంది. అంటే కేవలం 1,32,000 మందికి ఇస్తారట. ఈ 1,32,000 మందికి ఎంత పైసలు అవుతాయట అంటే ఇది 1,100 కోట్లు అవుతా ఉన్నాయి. ఇక మరి 1,100 కోట్లు అంటే మీరు అంచనా వేసుకుంటే గింతేగా వస్తుంది. ఇంతే కదా ఇక వచ్చేది. ఈ 2 కేటగిరీలకు సంబంధించిన లబ్ధిదారులకు మొదటి విడతలో ప్రాధాన్యత ఇవ్వాలని, మిగతా కేటగిరీలకు 2-3 విడతల్లో స్వయం ఉపాధి యూనిట్లకు మంజూరు చేయాలని భావిస్తుంది. ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా యూనిట్లు మంజూరు చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఫ్యామిలీలో ఒకరికే స్కీమ్. దరఖాస్తుదారులు అనర్హులను తొలగించేందుకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందితే 5 ఏళ్ల పాటు మరోసారి రుణం తీసుకునే ఛాన్స్ ఉండదు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటా ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నట్లు తెలిసింది. లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ వివరాలు, ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన అకౌంట్ ఇచ్చారా అన్న అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, నగరాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్లను ఖరారు చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక తయారు చేశారు. ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే స్కీమ్ మంజూరు చేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తే ఇక సిబిల్ స్కోర్ పై గందరగోళం ఉన్నదట. ఈ పథకంలో రుణాలు పొందాలంటే తప్పనిసరిగా సిబిల్ స్కోర్ 700 దాటితేనే రుణాలకు అర్హులని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో కలెక్టర్లు, బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో సిబిల్ స్కోర్ ఆధారంగానే రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ విషయంలో ఆయా బ్యాంకు అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు, అభ్యర్థుల బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ, రుణాల చెల్లింపుల ఆధారంగా రుణాలను అందిస్తామని తేల్చారు. దీంతో బ్యాంకులలో దరఖాస్తులు
సిబిల్ స్కోర్ను అధికారులు బ్యాంకు సిబ్బంది సేకరించారు. ఇందుకోసం పాన్ కార్డును ప్రామాణికంగా చేసుకొని ఓ జాబితాను రూపొందించినట్లు తెలిసింది. అయితే ఇదే సిబిల్ స్కోర్ ఇప్పుడు తమకు శాపంగా మారిందని చాలా మంది దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న కొందరు సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోవడంతో వారి సిబిల్ స్కోర్ 630 వరకే చూపిస్తుందని తెలిపారు. సిబిల్ స్కోర్ ఆధారంగానే యువ వికాసం రుణాలను అందిస్తామని అధికారులు చెబుతుండటంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఇదిలా ఉండగా ఈ పథకానికి సిబిల్ స్కోర్ అవసరం లేదని ఇప్పటికే స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. బ్యాంకర్లు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రుణాలు మంజూరు చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో తుది దశకు చేరుకున్న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికలో తమ పేరు ఉంటుందో లేదో అని నిరుద్యోగ యువత ఆందోళనకు గురవుతూ ఉన్నారు. మీరు ఆందోళన అక్కర్లేదు, మీరు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఇక నేనేమంటా ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టుగా 16 నుంచి 15 లక్షల మంది అప్లై చేసుకుంటే కేవలం 1,30,000 మంది మాత్రమే లక్షలోపు ఉన్నటువంటి వాళ్ళకు అప్లై చేసుకున్నారు. వాళ్ళకి మాత్రమే రుణాలు వస్తాయి. ఇక రెండో విడత ఎప్పుడు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ప్రకటన వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఇక ఏది 1,00,000 నుంచి 4 లక్షల వరకు అంటే 90% రుణాలు 90% సబ్సిడీతో ఇచ్చేటువంటి రుణాలు మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత ఈ సిబిల్ స్కోర్ అనేటువంటిది ఎవరికి ఉండదు. దర్దాపుగా చాలామందికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అసలే నిరుద్యోగులు, వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి, బ్యాంకులలో తెచ్చుకున్నటువంటి అప్పులు కూడా కట్టనటువంటి పరిస్థితుల్లో ఉంటాంటారు. వాళ్ళకి సరైనటువంటి టైంకి ఎప్పుడు కట్టాలన్నది కూడా కొంతమందికి తెలియదు. అట్లాంటి వాళ్ళకి సిబిల్ స్కోర్ అని చెప్పేసి ఒకటి ఇదొకటి తీసుకొని వచ్చి బ్యాంకర్లు అట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత ఇది సిబిల్ స్కోర్ సంబంధించినటువంటి ఆ విషయం అట్లా వచ్చిన తర్వాత ఇక మరో పక్కన ఈ సంబంధించినటువంటి 1,32,000 మందికి 1,100 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లిస్తే మిగతా వారికి మీరు బడ్జెట్ పక్కన పెట్టిన తర్వాత 6,000 కోట్ల రూపాయలు మొదటి రాజీవ్ వికాసం పథకాన్ని పక్కన పెట్టిన తర్వాత కొంతమంది అడిగిండ్రు, అయ్యా మరి మీరు లోటు బడ్జెట్ అయిపోయింది, చేతులు ఎత్తేసిండ్రు, మొత్తం అంతా ఖజానంతా ఖాళీ అయిపోయింది, ఖాళీ సంచి కాడ కొట్లాట అని చెప్పేసి అన్నారు, లంక బిందెలు అని చెప్పేసి వస్తే మొత్తం అంతా ఖాళీ కుండాలని చెప్పేసి అంటున్నారు. మరి ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు, నీ ఇక్కడ పైసలు ఎక్కడి అని చెప్పేసి అడిగితే వీళ్ళు ఏమని చెప్పిందంటే లేదు అట్టెట్లా ఉంటుంది, మేము యువతను ఆదుకుంటాం, మేము యువత కోసం ఏదైనా చేస్తాం, అందుకని మాకు ముందు జాగ్రత్తగా ముందు చూపుతోంటి మేము 6,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టాం, వాళ్ళ వాట వాళ్ళకు పక్కన పెట్టాం, వాళ్ళు మేము ప్రకటించడం ఆలస్యం, ఇక వాళ్ళ అకౌంట్లో పైసలు పడతాయని చెప్పిండ్రు. తీరా చూస్తే బీరాలు పలికినటువంటి ఆ పెద్ద మనుషులు మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు 1,100 కోట్ల రూపాయలు ఇచ్చి. సో ఇది ముఖ్యంగా చెప్పాల్సింది కేవలం 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రుణాలు రాబోతూ ఉన్నాయి. ఇక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి అయితే క్లారిటీ అయితే లేదు. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత సిబిల్ స్కోర్ ఖచ్చితంగా అవసరమైనటువంటి విధానంగానే ఇప్పుడు బ్యాంకర్లు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి అర్థమవుతా ఉన్నది. ఒక పక్కన మంత్రులు చెప్తున్నప్పటికీ సిబిల్ లేదు గిబిల్ లేదని చెప్పినప్పటికీ బ్యాంకర్లు అయితే ఒప్పుకున్నటువంటి అవకాశం అయితే కనబడతలేదు. దీంట్లో వరకు ఓకే, ఇప్పుడు 90% అది 1,00,000 రూపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి సిబిల్ స్కోర్తో అవసరం లేదు. కానీ 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సిబిల్ స్కోర్ చూసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది రాజీవ్ వికాసానికి సంబంధించినటువంటి అప్డేట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.